నువ్వు జీవుడివి, నువ్వు దేవుడివి కాలే. ఇంకా నిన్ను ఉద్ధరించడానికి అమ్మ ఈ రూపం ధరించి తిరోధానము అనుగ్రహం ఏమిటంటే నిన్ను పైకి తీసుకొస్తుంది. ఆ అమ్మ నిన్ను పైకి తీసుకురావడం ఆవిడ అనుగ్రహం. పంచకృత్య పరాయణ ఆవిడ ఎయిమ్ ఏమిటి అంటే ఇదే, ఈ 5 పనులు చేయటం: సృష్టించటం, పోషించటం, చంపడం. ఈ 3 మనకు తెలుసు జరుగుతున్నాయి. ఈ 3 చేయడం కోసం ఆవిడ అనుగ్రహము, ఆవిడ తిరోధానం. తిరోధానము అనుగ్రహం. తిరోధానం అంటే కిందికి వచ్చింది, అనుగ్రహం అంటే నేను పైకి తీసుకెళ్తాను. కిందికి వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే జీవత్వంలో ప్రవేశించింది. అనుగ్రహం అంటే ఏమిటి? నిన్ను బ్రహ్మత్వం వైపు తీసుకెళ్తుంది. ఎలా? నీకు జ్ఞానం కలిగిస్తుంది. దేని ద్వారా? మననాత్, మంత్రం చెప్పి నీకు జ్ఞానం కలిగిస్తుంది. ఏం మంత్రం చెప్తుంది? మంత్రం అంటే శబ్దం. మంత్రం అంటే అర్థం ఏంటి? శబ్దం, అక్షరాలు. కొన్ని అక్షరాలు చెప్పి, కొన్ని అక్షరాలు ఎట్లా చెప్తుంది అంటే, మనం బాగా దాహమైంది అనుకోండి, చాలా దాహమైంది, ఇంకా మన ప్రాణం పోతుంది, నీళ్ళు తాకపోతే ప్రాణం పోతుంది, అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఎవడైనా కాసు నీళ్ళు ఇచ్చాడు మనకి, గొంతులో పోసుకున్నాం అంటే ఏం మాట్లాడలే మనం. మాట్లాడకుండా ఒక శబ్దం మనం చెప్పాం. ఆ శబ్దం ఏం సూచిస్తోంది? నేను సంతృప్తి చెందాను అన్నదాన్ని సూచిస్తోంది. నేను సాటిస్ఫై అయినాను. శబ్దం చెప్పలే, నేను మాట్లాడలేదు. మాట్లాడకుండానే నేను ఒక శబ్దాన్ని చేశాను. అలాంటి శబ్దం అక్షరం. అవి అక్షరాలు. ఆ అక్షరాలే మంత్రం అనే సంపుడీకరణం చేస్తే అది మంత్రం అవుతుంది. కొన్ని అక్షరాలు సంపుడీకరణం చేస్తే అది మంత్రం అవుతుంది. ఆ మంత్రం మననాత్, పదే పదే అనుకోవడం వల్ల త్రాయితే, నువ్వు రక్షించబడతావు. ఏదైనా పదే పదే అనుకోవడం వల్ల మనకి కష్టం వస్తుందేమో, మనకి కష్టం వస్తుందేమో, మనకు నష్టం వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాడు, ఖచ్చితంగా నష్టం వస్తుంది. అంటే నువ్వు అదే అనుకుంటున్నావు, అనుకోవడం వల్ల అదే జరుగుతుంది. అయితే నేను అనుకుంటే జరుగుతుందంటే అనుకుంటే తీవ్రతను బట్టి జరుగుతుంది. అట్లా మననాత్ త్రాయతే, మననం చేస్తూ ఉంటే నిన్ను ఈ ప్రపంచంలో ప్రమదగణాల్లో పడకుండా, నిన్ను మదించబడకుండా నిన్ను రక్షిస్తుంది అమ్మ. మననాత్ ఎవరిని? సెకండ్ కేటగిరీ వాళ్ళని. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఏమి రాదు. అయితే మరి ఫస్ట్ కేటగిరీ లేకుండా ఎట్లాగండి సెకండ్ కేటగిరీకి రావాలి? ఫస్ట్ కేటగిరీలో అర్థం చేసుకుంటే నువ్వు సెకండ్ కేటగిరీకి వెళ్ళచ్చు. నీకు తెలియకుండా ఇంకా నేను ఇందులోనే కూర్చున్నాను, అబ్బా వాళ్ళు ఎంత పూజలు చేస్తారండి, చాలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూజ చేస్తారు. ఏం చేస్తారు? ఏం చేయరు. దేవుడి దగ్గర కూర్చుంటారు, ఆ పీఠం బాగా శుభ్రం చేస్తారు, ఈ ప్రపంచంలో మెరిసేవి తలుపులు వెలుగులు ఏవో తెచ్చి ఆ అమ్మవారిని అలంకారం చేస్తారు. ఎందుకంటే చూడగానే అట్రాక్షన్. నిజంగా అది అమ్మవారు కాదు. నువ్వు అమ్మవారిని ఎందులో పెట్టలేదు. బ్రాహ్మణుడు మంత్రం చెప్తున్నప్పుడు కావాలంటే వినండి, ప్రాణ ప్రతిష్టాపన మంత్ర సుముహూర్తం వస్తూ అంటాడు. అంటే నీ ప్రాణాన్ని ఆ బొమ్మ మీదికి ప్రవేశపెడుతున్నావు. మళ్ళీ దాన్ని ఏం చేసుకున్నావు? యచ్చగచ్చ శ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర అని మళ్ళీ వాడిని పంపిస్తున్నావు. దేవుడు ఉద్వాసేం చెప్పారండి అని అడుగుతున్నారు కదా. ఉద్వాసేం చెప్పి ఎక్కడికి పోమంటున్నారు? వాడిని ఎక్కడి నుంచి రప్పించారు? యచ్చగచ్చ, ఎక్కడికి వచ్చావో అక్కడికి పోయా అంటే మీరు పిలిస్తే ఆయన రావాలి, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, అంతే చేస్తున్నారు. ఎన్నాళ్ళు మనం ఈ లెవెల్లో కూర్చుంటాం? ఈ లెవెల్ తప్పంటలేదు. నేను బాగా అర్థం చేసుకోండి. పొరపాటుగా మీరు అర్థం చేసుకుని అమ్మగారు అందరూ విమర్శిస్తున్నారు, దేవుడిని తప్పు పడుతున్నారు, అలా తప్పుగా అర్థం చేసుకోండి. ఒకవేళ నేను చెప్పడంలో అంటే మీరు పైకి రావాలి అన్నటువంటి ఆవేదనతో నేను ఏదైనా చెప్పుంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నిజంగా నేను క్షమించగలిగినాను. నేను అలా అంటలేదు. విగ్రహారాధన తప్పని చెప్పడం లేదు. విగ్రహారాధనలోనే కాలం వెళ్ళకూర్చోవాకండి. దాని నుంచి పైకి రండి, మెల్లగా పైకి రావాలి.
మీరు పెట్టిన విగ్రహం మిమ్మల్ని ఏం కాపాడుతుంది? నిజంగా భగవంతుడు ఎవడో తెలిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. దేని నుంచి కాపాడతాడు? మాకు వచ్చేటువంటి కష్టాల నుంచో, నష్టాల నుంచో, వ్యాపార లాభాల నుంచో కాదు. భగవంతుడు మృత్యువు నుంచి కాపాడతాడు, తమస్సు నుంచి కాపాడతాడు, అసత్తు నుంచి కాపాడతాడు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో మా అమృతంగమయ. నిజంగా నీ ప్రాబ్లమ్స్ అవి. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇవి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నావు. ఇవి నీ ప్రాబ్లమ్స్ కాదు. అసలు ఈ ప్రపంచంలోకి వస్తూ మనం ఎవ్వరూ ఏం తీసుకురాలేదు. ఈ ప్రపంచం నుంచి పోతూ ఏమీ తీసుకుపోవడానికి వీల్లేదు. ఒక సూది కూడా మన వెంట తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్న కొన్ని రోజులు ఇక్కడ అనుభవించడానికి నీకు ఏదేది తినాలో, ఏదేది నిర్ణయమైందో పరమాత్మ పెట్టే ఉన్నాడో అదే అనుభవిస్తాం. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేందుకు రెడీ చేసుకోవాలి. కానీ సామాన్లు ఇక్కడ వదిలిపెట్టిపోయే సామాన్ల మీద మనం చాలా దృష్టి ఎక్కువ ఉంది. అందుకని ఈ లెవెల్ నుంచి మారమంటున్నాను. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే అది. నిన్ను ఉద్ధరించుకో. అసత్తు నుంచి సత్తుకు వెళ్ళు. అసతోమా సత్ గమయ. అసత్తు నుంచి నేను సత్తులోకి వెళ్ళాలి. తమసోమా, నాకు అజ్ఞానం అనే చీకటి ఉంది. ఇన్ని లైట్లు పెట్టారు కదండి అంటే ఇన్ని లైట్లు బయట పెట్టారు, కానీ నా లోపల నాకు చాలా చీకటి ఉంది. ఎందుకంటే నేనెవరోనే నాకు తెలియదు. ఆ తమస్సు నుంచి నేను బయటపడాలి. ఆ తమస్సు నుంచి బయటపడాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆచరణ వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడ ఏమీ లేదు, అంతా శూన్యము అని. ఎవరైనా ఉన్నారా అంటే ఇంట్లో ఎవరు లేరండి అని ఎవరైనా జవాబు చెప్పాడు అనుకోండి. కాసేపు ఎవరైనా ఇంట్లో ఉన్నారా అని నేను అడిగాను. ఇంట్లో ఎవరు లేరండి అని ఆయన సమాధానం వచ్చింది నాకు. ఇప్పుడు ఆ ఇంట్లో మనుషులు ఉన్నట్ట లేనట్ట అంటే ఎవరో లేరు అని ఇల్లు సమాధానం చెప్పదు కదా. నాకు మనిషి కదా జవాబు చెప్పాడు. ఆ మనిషి ఉండగా ఇంట్లో ఎవరు లేరంటే తప్పు కదా. అంటే ఇంట్లో వాడు తప్ప ఎవరు లేరు అంతే కదా, వాడు ఒకడు ఉన్నాడు. మరి అచలంలో ఆలోచించండి. శూన్యం ఉన్నది అని గుర్తిస్తున్నాను. ఈ ఉన్నప్పుడు అది శూన్యం ఎలా అవుతుంది? ఎందుకు ఆలోచించాలో మనుషులు? అవును, కరెక్టే, శూన్యం. నేననే వాడిని ఉన్నప్పుడు నేను లేకుండా ఎక్కడా పోను. నేను ఎప్పుడూ ఉంటాను. నేనే చిద్రూపాన్ని. నా చైతన్య శక్తి ఈ ఆకాశం అనే దాని మీద పడేస్తేనే, ఎందుకంటే కాశీ ఉంది, గంగ ఉంది అని నాకు అనిపిస్తోందంటే నేను నా చైతన్యాన్ని దాని మీద ప్రసరింపజేస్తున్నా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అది అర్థమవుతుందండి. హైదరాబాద్ నుంచి నేను కారులో వస్తున్నాను. నా కారుకు హెడ్ లైట్లు ఉన్నాయి, బాగా పెద్ద పెద్దవి. నా హెడ్ లైట్లే మరి రోడ్డు మీద పడి నాకు కానీ రోడ్డు కనిపిస్తుంది. ఇది కాక అక్కడక్కడ రోడ్డు మీద ఇటుపక్క తర్వాత లైట్లు వెలుగుతున్నాయి. అవి నిజంగా లైట్లు కాదు, ఎలక్ట్రిసిటీ బల్బులు కాదు, పోనీ సోలార్ బల్బులు కూడా కాదు. సోలార్ వల్ల కూడా వెలగటం లేదు. నా హెడ్ లైట్ కాంతి ఆ రంగు మీద పడి ఆ రంగు నాకు లైట్ లాగా ప్రకాశిస్తోంది. యథార్థంగా అక్కడ దీపాలు లేవు, అక్కడ కాంతి ఇచ్చేవే లేవు. తర్వాత ఇది కొత్తకోట, ఇది జడ్చెర్ల అని ఆకుపచ్చ బోర్డులు ఉంటాయి. నా కారు లైట్ కాంతి ఆ బోర్డు మీద పడి ఆ బోర్డుకు వేసిన రంగు వల్ల అది లైట్ లాగా కనిపిస్తోంది నాకు. నిజంగా అక్కడ లైట్ లేదు, ఎందుకంటే నా కారు పాస్ ఆన్ అయిపోయిన తర్వాత అది బోర్డుగానే ఉంటుంది, ఒకటి రంగులు కానీ నాకు కనపడదు. అంతకుముందు నాకు అది కనపడుతుంది. అది నిజంగా లైటా? అది లైట్ కాదు, కానీ లైట్ లాగే కనిపిస్తుంది. అలాగే పరమాత్మ యొక్క చైతన్యం మన అన్ని వస్తువుల మీద పడి, మన బుద్ధి మీదే పడి అది ప్రకాశించి ఈ జీవుడు అనేవాడు ఏర్పడ్డాడు. యథార్థంగా నిజంగా జీవుడు లేడు. అది పడి ఆ బోర్డు ఆ లైట్లు ఎట్లా ప్రకాశిస్తున్నాయి? రంగే, 3 రంగులు. ఆ రంగులు వేస్తే అట్లా ప్రకాశం వస్తుంది. ఎప్పుడైనా మీరు రోడ్లో రిపేర్ చేస్తూ ఉన్నవాడు ఒక జాకెట్ వేసుకుంటాడు చూడు, ఒక ఆరెంజ్ కలర్ జాకెట్, దాని మీద మెరుస్తూ కనపడుతుంది మనకు. ఆ రంగు వల్ల మన లైట్ దాని మీద పడి అది మనకు అట్లా కనిపిస్తుంది. పరమాత్మ యొక్క ప్రకాశం దాని మీద పడి అలా కనిపిస్తుంది. యథార్థంగా అది కాదు, బాగా అర్థం చేసుకోండి.
అలాగే పరమాత్మ యొక్క చైతన్య శక్తి మనందరి బుద్ధి అనేటువంటి దర్పణంలో సత్వరజ స్తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు 3 రంగులు. వాటి గురించి ఇంకా తెలుసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అది రేపు చెప్తాను. ఆ 3 గుణాల మీద పడి అందులో ఒక గుణం మీదే ప్రకాశించేది, మిగిలిన వాటి మీద ప్రకాశించారు. చీకటి కదా, ఆ ప్రకాశించి ఇలా కనిపిస్తోంది మనకి. ఆ సంగతి ఈ 2వ కేటగిరీ వాడికి తెలుస్తుంది. 2వ కేటగిరీ వాడు ఎవడు? మననాత్, మంత్రం చేస్తున్నాడు, మంత్ర జపం చేస్తాడు. మంత్ర జపం వల్ల వాడు లోపల శుద్ధి అవుతాడు. అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి బుద్ధి బాగా వికసిస్తుంది. దాని మీద పరమాత్మ ప్రకాశం ప్రకాశిస్తుంది. ప్రకాశం, విమర్శ అనే అమ్మవారికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి ప్రకాశము, ఒకటి విమర్శ. ఒకటి ప్రకాశం అంటే ఒక శబ్ద రూపంగా చూపిస్తుంది, శబ్దం అంటే మంత్రం. విమర్శ అంటే ఆ మంత్రార్థాన్ని సూచించేటువంటి ఒక దేవత, దేవుడో మీరు ఎవరన్నా పెట్టుకోండి, అది కనిపిస్తుంది. అంటే సూర్యుడు కనిపిస్తూ ఉన్నటువంటి ఒకడు, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి అంటే ఈ మొక్కలన్నిటినీ మరి పండించి చంద్రుల్లో ఉన్నటువంటి ఔషధీకరణ శక్తి ఇచ్చేటువంటివి, ఆ శక్తి ఇచ్చేది దాని లోపలే ఉంది. అది దేవుడు, అది భూతము. ఏది భూతం? ఆ తిరుగుతూ ఉన్నది భూతం, అందులో ఉన్నది దేవుడు. అట్లా భూమి అనేటువంటిది ఒక భూతం, దీంట్లో ఉన్నటువంటి ఆ శక్తి దేవుడు. ఆ శక్తి వల్లే ఈ మొక్కలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ సంగతి మంత్రం చేసేవాడికి అర్థమవుతుంది. మననం చేయడం వల్ల. నేను ఒకసారి చేశాను, నేను 108 చేయొచ్చు సార్. నేను రోజు 10 గాయత్రి చేస్తానండి. 10 గాయత్రి 2 నిమిషాల్లో ఇక్కడ 10 అయిపోయింది. అలా చేసేవాడికి రాదు. మంత్రార్థాన్ని తెలుసుకుని ఆ మంత్రాన్ని మననం చేయడం వల్ల అది ప్రకాశము, నాకు విమర్శ తెలుస్తుంది. ప్రకాశము విమర్శ అనేవి 2 అమ్మవారు. పంచకృత్య పరాయణ అనే 5 పనులు చేస్తుంది. సృష్టి, స్థితి, లయంతో పాటు తిరోధానం, అనుగ్రహం అనే 2 పనులు చేస్తుంది. ప్రకాశము తిరోధానం, అనుగ్రహాన్ని ప్రకాశం విమర్శ అంటారు. ఇంకో అదే దానికే ఇంకో పదం. ఆ ప్రకాశము ఎప్పుడు శబ్దరూపంగా ఉంటుంది, విమర్శ ఎప్పుడు అర్థరూపంగా ఉంటుంది. ప్రకాశానికి అమ్మ అని, విమర్శకు అయ్య అని పేరు. ఆయన అయ్య, ఈమె అమ్మ. ప్రకాశము అమ్మ ద్వారా అయ్య తెలుస్తారు. మనకి నాన్నను చూపించాల్సింది ఎవరు? అమ్మే చెప్పాలి వీడు నీకు నాన్న. ఇంకెవరన్నా చెప్తే మనం నమ్మం. కాబట్టి ప్రకాశమే విమర్శకి దారి చూపిస్తుంది. ప్రకాశం అమ్మ, విమర్శ నాన్న. నాన్న అంటే పరమాత్మ. వీళ్ళిద్దరూ మళ్ళీ విడివిడిగా ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకే శివశక్తి ఐక్య రూపిణి. శివుడు శక్తి ఏకంగా ఉన్న రూపం ఆవిడ. మనకు రూపాయి కాయను గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తొస్తుంది. రూపాయి కాయను, బొమ్మ, గొలుసు 2 కలిస్తేనే రూపాయి. మధ్యలో నేను అడ్డంగా కట్ చేశాను అనుకోండి, పప్పులు కాదు కదా, పైసా కూడా దానికి కూడా. రూపాయిని ఇట్లా అడ్డంగా కట్ చేసి ఇది ఇచ్చి నాకు ఒక చాక్లెట్ ఇవ్వమని అడిగాను అనుకోండి, ఆ షాప్ వాడు, ఏమా పిచ్చే కింద నీకు రూపాయి తీసుకొస్తే ఏదో ఓడిస్తా, కానీ నా దగ్గర ఉన్న వస్తువుల్లో నువ్వు రూపాయిని అడ్డంగా కట్ చేసి ఇదో రూపాయి అని ఉంది కదా, దాని మీద 1 అని బొమ్మ ఉంది, రూపాయి ఉంది కదా, ఇది ఇస్తే ఇస్తానంటే నేనేమి ఇయ్యనంటాను. పోనీ అడుగులు ఉన్నటువంటి ఆ బొరుసు రూపం ఆ పార్ట్ ఇచ్చి అదన్నా 4 పప్పులన్నా గింజలు పెట్టరా నాయన అంటే నేను పెట్టమంటాను. రూపాయిని కట్ చేస్తే దానికి విలువ లేదు. రూపాయిగా ఉంటేనే. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. లలితాంబిక ఎప్పుడు ప్రకాశ విమర్శ అనే పేరుతో పరమాత్మని ఎడబోయకుండా ఉంటుంది. అంతేగాని మనకు కనిపిస్తున్నటువంటి సగం చీర కట్టి, సగం పంచ కాదనుకోండి, గజ చర్మం కట్టి కదా, ఇక్కడేమో నగలు వేసి, ఇక్కడేమో పాము ఆభరణాలు వేసి, సగం బొట్టు పెట్టి, ఆ సగం విభూది పూసి, ఆ ఆకారం కాదు పరమాత్మకి. మరి ఎందుకంటే ఆకారం చూపించారు? మందాధికారులకి శివుడు శక్తి కలిసి ఒకటి అని చెప్పడానికి నీకు ఆకారం చూపించారు. వీటన్నిటికీ సంకేత అర్థాలు ఉంటాయి. పెద్దల దగ్గర అడిగి తెలుసుకోండి. మీరే కూర్చుని ఆలోచించండి. మీ బ్రెయిన్ తోస్తుంది ఖచ్చితంగా. అయితే దాని మీద ఆలోచన చెయ్యాలి.
ఎప్పుడు ప్రపంచం వైపే మనం తిరిగి ఉన్నాం అనుకో ఇవన్నీ రావు. ప్రపంచం నుంచి అంతర్ముఖం కావడం అంటే అది. నువ్వు అంతర్ముఖం అయితే నీ లోపల సమస్తం నీకు తెలుస్తాయి, ఎవడో చెప్పక్కర్లేదు. మీకు మీరు ప్రయత్నం చేయండి. 8 అయింది, రేపు చెప్పుకుందాం. నేను లలితా సహస్రనామం చెబుతామని వరుసని చెప్పాను అనుకోండి, మీకు చాలా టైం నాకు తీసుకుంటుంది. ఈ 10 రోజులు సమయం చాలదు. నాకు వీలైనంత వరకు చెప్తాను. సహస్రనామాల్లో ప్రతి నామానికి అర్థం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు వరుసగా చెప్పడం లేదు అనుకుంటే మరి నేనేం చేయలేదు. వరుసగా చెప్పట్లేదంటే 100 నామాలు అయిపోతాయి 10 రోజులు అయ్యేప్పటికీ. తర్వాత ఇక మరి చెప్పలేదు. అందుకని మొత్తం నామాలు వస్తాయి, వాటి అర్థం మీరు స్ఫురించుకుంటే మిగిలిన నామాలు వాళ్ళు నేను చెప్పకుండా వదిలేసినవి ఏమన్నా ఉన్నా మీకు అర్థం అవుతాయి, ఈ బేస్ చేసుకుంటే. రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానజనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నిమిషాలన్నా అసలు టైమే కనపడలేదు.